ఉదయం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీసీపల్లి గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రి శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడి. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువగళం దర్శిలో టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మరియు కడియాల లలిత్ సాగర్ ఆధ్వర్యంలో వేడుకలు. మార్కాపురం పట్టణాన్ని కమ్మేసిన పొగమంచు, రోడ్లు కనిపించక ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల అమలు విషయంలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై అధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు సిబ్బంది, ఉద్యోగులు, అధికారులపై వచ్చిన ఫీడ్బ్యాక్ పై అధికారులు చంద్రబాబుకు నివేదిక అందించారు. పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్నా క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా వంటి పథకాలు, పాలసీలపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం పైన చంద్రబాబు ఆరా తీశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని పీసీపల్లి గ్రామంలో సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన సీసీ రోడ్లకు స్థానిక శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో కలిసి ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొన్ని దశాబ్దాల పాటు సిమెంట్ రోడ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు తమ ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే వారి ఆకాంక్షలను నెరవేర్చామన్నారు. ఇందుకోసం శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి తెలిపారు. అనంతరం కంచర్లవారిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ను మంత్రి ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. దాని నాణ్యతను పరిశీలించేందుకు వారితో కలిసి భోజనం చేశారు. నాణ్యత పైన మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మెనూ పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రాంగణంలో పీఎం శ్రీ పథకం కింద 64.70 లక్షల రూపాయల విలువైన అదనపు తరగతుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆట మైదానంలో పనుల కోసం 5 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీని వారు సందర్శించారు. పీఎం ఉషా పథకం కింద నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణం ప్రస్తుత భవనాలకు మరమ్మతులు, పరికరాలు, మౌలిక సదుపాయాలకు సుమారు 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి, యువతకు ఉద్యోగ కల్పనకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కనిగిరి ప్రాంతంలో రిలయన్స్ కంపెనీ ద్వారా పునరుద్ధరణ ఇంధనం కోసం 4000 ఎకరాల్లో ప్లాంట్ పెడతామన్నారు. కనిగిరి ప్రాంతంలో IIIT ఏర్పాటు పైన ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. యువగళం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాదయాత్ర చేసిన సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మరియు కడియాల లలిత్ సాగర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి యువగళం ప్రముఖ పాత్ర పోషించిందని, యువగళం మొదలైన నేటికి 2 ఏళ్లు రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చిన యువ నాయకుడు లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సమూలమైన మార్పులు చేస్తూ అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో కష్టనష్టాలు అనుభవించారని, ఆ ఇబ్బందులు అన్ని తట్టుకుంటూ యువగళం ద్వారా ఎంతో మందికి ధైర్యం కల్పిస్తూ ముందుకు సాగారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే లోకేష్ గారు చేపట్టిన యువగళం ఒక కీలక పాత్ర పోషించిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గత వైసీపీ అరాచక పాలన దింపడానికి లోకేష్ గారు కుప్పంలో స్టార్ట్ చేసి 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు యువగళం పాదయాత్ర కొనసాగించారు. ప్రజల్లోకి వెళ్ళి మహిళలు, రైతులు, విద్యార్థులు, పేదలు అందరి కష్టాలు విని
వాళ్ళకు ఒక ధైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని నింపారు. రాష్ట్రంలో ఉన్న 11 ఉమ్మడి జిల్లాల్లో 97 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. పాదయాత్రలో భాగంగా ఎన్నో బహిరంగ సభలు, ముఖాముఖి రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని లక్షల మంది వచ్చి లోకేష్ గారికి వారి కష్టాలను చెప్పుకున్నారు. అది లోకేష్ గారి యువగలం ఒక జనగలం, ఒక ప్రజాగలం. కోట్ల మందితో కనెక్ట్ అయ్యారు. ఎక్కడా కూడా ఎండ వాన తేడా లేకుండా, విరామం లేకుండా ఒక్క మన అధినేత చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు, అట్లాగే వారి కుటుంబ సభ్యుడు సినీ నటుడు తారక రత్న గారి మరణం, ఈ 2 కారణాల్లో తప్ప ఎక్కడా కూడా విరామం లేకుండా కొనసాగించారు. అప్పటి ప్రభుత్వం ఎన్నో అడ్డంకులేసి పాదయాత్రను ఆపడానికి లోకేష్ గారి మీద, యువగలం వాలంటీర్ల మీద అక్రమ కేసులు పెట్టినా కూడా ఒక క్రమశిక్షణతో ఆయన ముందుకెళ్తూ తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కూడా ధైర్యాన్ని నింపారు. యువగలంలో భాగంగా అందరికీ అనుగుణంగా మహిళలకి, విద్యార్థులకు, రైతులకు, పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అనుగుణంగా హామీలు ఇచ్చి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నెరవేర్చుకునే విధంగా, నిలబట్టుకునేలాగా కృషి చేస్తున్నారు. దానికి ఒక నిదర్శనం మొన్న దావోస్ పర్యటన. సీఎం గారి పర్యటన విజయవంతమైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మనం చూసుకుంటే ఏపీ ప్రత్యేకంగా నిలిచింది. గత 5 ఏళ్లలో పారిశ్రామిక రంగం మనం చూస్తున్నాం అంధకారంలోకి వెళ్ళిపోయింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమల్ని కూడా తరిమేశారు. యువతకి ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంగా ఈ దావోస్ పర్యటనలో మన ఏపీలో ఉన్న అపారమైన వనరుల గురించి, మౌలిక సదుపాయాల గురించి, పాలసీల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించి వారిని పెట్టుబడులకు ఆహ్వానించడం, భేటీ అయిన ప్రతి పారిశ్రామికవేత్త కూడా వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో డిస్కస్ చేసుకొని సానుకూలంగా స్పందించారు. ప్రపంచ దిగ్గజాలతో భేటీ అయ్యారు. ఒకప్పుడు ఐటీ రంగాన్ని తెలుగు ప్రజలకి పరిచయం చేసి తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రోత్సహిస్తూ అక్కడ భేటీ అయ్యారు. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఇంకా టాటా చైర్మన్ చంద్రశేఖర్ వంటి ప్రపంచ దిగ్గజాలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి హామీ ఇస్తేనే మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకున్నారు. మనకు కనిపిస్తుంది 2047 విజన్ ఎట్లా ఉండబోతుంది అనేది. 2014లో చంద్రబాబు నాయుడు గారి కృషితో ఎన్నో కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు, అట్లాగే 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఏపీని ఒక బ్రాండ్ ఏపీగా నిలబెట్టారు. 2019లో వాళ్ళ కమిషన్స్ కోసం వైసీపీ, అట్లాగే జే ట్యాక్స్లని పరిశ్రమల్ని తరిమి కొట్టేసి పారిశ్రామికవేత్తలందరినీ ఇబ్బందులకు గురి చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014లోనే విశాఖలో 3 సార్లు పెట్టుబడుల సదస్సులు ఏర్పాటు చేసి లక్షల కోట్లను తీసుకొచ్చారు. అప్పట్లోనే మనకి ఒక ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎలా అయితే కష్టపడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎప్పుడు కూడా మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆదరించాలి. పశుసంవర్ధక సేవలను పశు పోషకులకు మరింత చేరువ చేసి వారి ఇళ్ల వద్దనే వాటికి ఆరోగ్య సేవలను అందించడానికి కూటమి ప్రభుత్వం పశు ఆరోగ్య శిబిరాలు అనే కార్యక్రమం నిర్వహించడం అభినందించదగ్గ విషయమని పశు వైద్యాధికారి డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఈ నెల 21వ తేదీ నుండి ఈ నెల 31వ తేదీ వరకు గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వాటికి వైద్య పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు రాజుపాలెం గ్రామంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పశు వైద్యాధికారి డాక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎంపీటీసీ గోడి ఓబుల్ రెడ్డి పాల్గొని వైద్య సేవలను ప్రారంభించారు. లైవ్ స్టాక్ అసిస్టెంట్ ఇంద్రజ, పశు సంవర్ధక శాఖ సహాయకులు పాలగుల మోహన్ రెడ్డి, రావూరి చంద్రశేఖర్, కాజాభి, జ్ఞానప్రసన్న పాల్గొని పశువులకు నట్టల నివారణ మందులను, వ్యాధి నిరోధక టీకాలను, అలాగే కోళ్లకు సూది మందులను గొర్రెల, మేకల పాకల వద్దకు వెళ్లి వాటికి వైద్య పరీక్షలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ వినోద్ కుమార్, లైవ్ స్టాక్ అసిస్టెంట్ ఇంద్రజ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు పోషకులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి ఆర్థిక తోడ్పాటు అందించి పశువులలో ఆరోగ్యానికి, ఉత్పాదకతను పెంచడానికి, వ్యాధులు నియంత్రించడానికి పశుసంవర్ధక సేవలను వారి ఇళ్ల వద్దకే వెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈ ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం అభినందించదగ్గ
విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెంలోని రైతులు, పశు పోషకులు పాల్గొన్నారు. పశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి 31 దాకా ఈ పశు ఆరోగ్య శిబిరాలు జరుగుతాయి. దాంట్లో భాగంగానే ఈరోజు రాజుపాలెం గ్రామంలో ఈ పశు ఆరోగ్య శిబిరం పెట్టడం జరిగింది. ఈ ఆరోగ్య శిబిరాలలో దూడలకు, గొర్రెలకు, మేకలకు డీవార్మింగ్ నట్టల మందు ఇవ్వడం జరిగింది. అలాగే గర్భకోశ వ్యాధులకి చికిత్స చేయడం జరిగింది. కోళ్లకు వ్యాక్సినేషన్ జరిగింది. ఇంకా ఎద ఉన్న వాటికి ఎదసూదులు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం ఎల్కోట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థిని నోటు పుస్తకంలో పేజీని చించారని అనుమానిస్తూ 3 విద్యార్థులను విద్యార్థిని తండ్రితో పాటు అతని అన్న స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డారు. ఘటనలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు బాబురావు. నా పిల్లలు 8th క్లాసు ఎల్కోట స్కూల్లో చదువుతున్నారు. ఆ క్లాస్లో ఒక అమ్మాయి బుక్స్ చించారని వాళ్ళ నాయన వచ్చి మస్తాను దాన్ని చిన్న గిడసులు పెద్ద గిడసులు పోయి నా పిల్లలు స్టడీ అవర్స్లో కూర్చుంటే తీసాపోయి రూమ్లోకి తీసాపోయి హెడ్ మాస్టరు, హెచ్ఎం, టీచర్ రమణ సారు ఇద్దరు సమక్షంలో ఈ 5 మంది పిల్లలను వివక్షణరహితంగా దాడి చేసిండ్రు. కులం పేరుతో దూషించి ఏమవుతారో నా కొడకలారా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోందని ఎదురు దాడి చేసి వాళ్ళు ఇష్టానుసారంగా విశిక్షణ రహితంగా పుట్టారు. ఆ లోపల నేను తెలుసుకొని పోయాక మా పిల్లలందరూ ఏడుస్తూ ఉనుకుతూ ఉన్నారు. ఒకటేమైనా నేను ఏం సార్ అని హెచ్ఎంని అడిగాను. హెచ్ఎం సార్ కూడా అయ్యా మేము నిర్వహిస్తున్నామంటున్నారు కానీ కొట్టలేదని చెప్తున్నారు. నేను ఆడికి వచ్చి ఎంఈఓ సార్కి కూడా చెప్పాను. ఎంఈఓ సార్ కూడా ఏం రెస్పాండ్ కాలేదు. మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయి చెప్పాను. వాళ్ళు కూడా ఏం ఊరికి రాసుకున్నారు కానీ ఏం చేయలేదు. ఇంతవరకు ఏం చర్యలు తీసుకోలేదు. మా పిల్లలేమో మనోభావాలు దెబ్బతిని స్కూల్కే పోమంటున్నారు. మా పరిస్థితి ఏంది? మేము ఒక దళిత కులాలకు చెందినవని అగ్రకున్న వాళ్ళు మా మీద ఎదురు దాడి చేసి ఈ విపరీతంగా దాడి చేస్తూ ఉన్నారు. నన్ను కూడా వేధిస్తూ ఉన్నారు. నా భార్యను కూడా తిట్టినారు విపరీతంగా. స్కూల్లో ప్రతి ఒక్కరిని అడగండి, విచారం చేసి మేము కానీ తప్పుడు సమాచారం ఇస్తే మా మీద చర్యలు తీసుకోండి. వాళ్ళు కరెక్ట్ సమాధానం ఇస్తే మటుకు వాళ్ళ మీద చర్యలు తీసుకొని దీనికి న్యాయం చేయండి అని నేను అధికారులను, పోలీసు వారిని అందరినీ కోరుకుంటున్నా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. బ్యాక్ టు న్యూస్. పోలవరం లెఫ్ట్ కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 960 కోట్ల రూపాయలతో టెండర్ల ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్లో ఒక్క తట్ట మట్టి తీయలేదని ఆయన విమర్శించారు. పోలవరం కెనాల్ పనులపై నగరంలోని జలవనరుల క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏడాది జూలై నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంకు వీలుగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భూసేకరణ, పునరావాసం, నిర్వాసితులకు అందాల్సిన నష్టపరిహారంపై సమగ్ర చర్చ జరిపినట్లు తెలిపారు. నిర్వాసితులకు ₹1 నష్టపరిహారం అందించలేదని ఆయన ఆరోపించారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు చేపట్టకపోగా పనులను జగన్ ప్రభుత్వం ఫ్రీ క్లోజర్ చేసినట్లు తెలిపారు. ఈ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎంసీ వెంకటేశ్వరరావు, R&R కమిషనర్ అధికారులు మరియు ప్రాజెక్టు CSCలు, ఆయా ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. మరి వాటన్నిటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి దశలో మరి ఒక్కొక్క ప్రాజెక్టు మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా చేయాలనేటువంటి తలంపుతో అందులో కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యంత ప్రాధాన్యతగా
ఎందుకంటే ఆ రోజు 2014, 19 5 సంవత్సరాల్లో మనం 72% ఆ రోజు పూర్తి చేసి ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020, 2021 కల్లా పోలవరం పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించి ఉండేవి. కానీ దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలలు అక్కడ ఏజెన్సీలు లేకుండా చేసి అక్కడ ఎవరైతే మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీలు చేసి 17 నెలల పాటు అక్కడ ఆలనా పాలనా లేనిటువంటి స్థితిలో 2020లో వచ్చినటువంటి వరదలకు అక్కడ డయాఫ్రమ్ వాలు మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి. కానీ ఈ రకంగా మొన్న 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుని సందర్శించారని అంటే పోలవరం ప్రాజెక్టుకి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రెండవ క్షేత్ర పర్యటన కూడా పోలవరం లెఫ్ట్ కెనాల్ని మరి ఆయన సందర్శించారని అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఉత్తరాంధ్రకి ఆ గోదావరి జలాలను తీసుకెళ్లేటువంటి విషయంలో అనేది ఆయన సెకండ్ ప్రయారిటీగా తీసుకున్నారని అంటే మరి ఈ యొక్క పోలవరం మీద కానీ ఆ ఉత్తరాంధ్ర రాయలసీమ మీద ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, అందులో భాగంగానే మరి ఏదైతే ఈ యొక్క పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఏదైతే ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ఆర్థిక పరిస్థితి అనుకూలించినటువంటి స్థితిలో కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగానే ఈ లోపుగా పుష్కర పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి కొంతమేరైనా సరే మరి ఈ యొక్క 4-5 వేల క్యూసెక్కుల నీరైనా సరే ముందుగా ఉత్తరాంధ్రకు తీసుకెళ్ళాలి, 2025 జూలై కల్లా తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన లక్ష్యం ఏదైతే ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ ఆ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో లక్ష్యం నిర్దేశించారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఆ యొక్క ఉత్తరాంధ్రకు రేపు 2025 జూలైకి నీరు తీసుకెళ్లేటువంటి విధంగా ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలనేటువంటి తలంపుతోటి ఏదైతే 1050 కోట్ల రూపాయలు పోలవరం లెఫ్ట్ కెనాల్కి ఫస్ట్ ఫేజ్లో ఏదైతే నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఏదైతే ఇచ్చామో ఆ ఏజెన్సీలతోటి ఆ సంబంధితమైనటువంటి అధికారులతోటి కూడా మరి మా డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడే ఒక రివ్యూ సమావేశం సమీక్ష కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ ప్యాకేజీ నుంచి 8th ప్యాకేజీ వరకు కూడా మరి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా అంటే ఏదైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలక్ట్రికల్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ నాడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నాయకులు కేక్ కట్ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సరిగ్గా 2 ఏళ్ల క్రితం యువగళం తొలి అడుగు పడింది. ఆటంకాలు ఎదురైనా అనేక ఇబ్బందులు సృష్టించినా అడ్డుకోవాలని కుట్రలు పనినా జనమే బలమై బలగమై యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రను జైత్రయాత్రగా నడిపించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి దేవస్థానం నుండి యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. విశాఖ జిల్లా విశాఖపట్నం అగనంపూడిలో పూర్తి చేశారు. 3132 కిలోమీటర్లు 226 రోజులు ఈ పాదయాత్ర సాగింది. నాటి వైసీపీ పాలకులు యువనేత యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులపై అనేక అక్రమ కేసులు పెట్టినా రాళ్లు విసిరినా దాడులు చేసిన అదరక బెదరక యువగళం పాదయాత్రను ముందుకు తీసుకెళ్లారు. చివరకు కూటమి ఘన విజయానికి కీలక పాత్ర వహించారు. మన శ్రీ నారా లోకేష్ గారు కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం అంటే 2023 జనవరి 27 ఇదే రోజున దాదాపు ఇదే సమయానికి ఆ రోజు కుప్పంలోని స్వామివారి ఆశీస్సులతో ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. మన అందరికీ తెలుసు, ఆ రోజు సోషల్ మీడియా చూసినా ఎలక్ట్రానిక్ మీడియా చూసినా లోకేష్ గారు పాదయాత్ర మొదలైనప్పుడు వైసీపీ వాళ్ళు చేసిన హేళన కావచ్చు, వాళ్ళు చేసిన కమెంట్లు కావచ్చు, ఇతను ఎక్కడ చేస్తాడు ఇతను చేయలేడని చెప్పి విపరీతమైన కమెంట్ చేసి హేళన చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో లోకేష్ గారు మొదలుపెట్టి పాదయాత్ర సాగుతున్న టైంలో ఇదే హేళన చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆ రోజు ప్రభుత్వం కానీ అతను పాదయాత్రను చూసి దాని ద్వారా వస్తున్న ప్రజాదరణ చూసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 1 తీసుకురావడం గుర్తుంది మనందరికీ. ఏంటి ఆ జీవో నెంబర్ 1? రోడ్డు మీద నడవకూడదు, రోడ్డు పక్కన నడవాలి, 4 వెహికల్స్ నుంచి రాకూడదు, బైక్లో మాట్లాడకూడదు,
స్టేజ్ మీద మాట్లాడకూడదు, స్టూల్ వేసుకొని మాట్లాడుతూ స్టూల్ కూడా లాగించేసి అతనితో వచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెట్టించి ఈ విధంగా చేశాడు. మరి అదే హేళన చేసిన వ్యక్తులు, చేయలేడన్న వ్యక్తులు అతని పాదయాత్ర దెబ్బకి భయపడిపోయి ఏకంగా ప్రభుత్వం చీకటి జీవో తీసుకొచ్చింది, జీవో నెంబర్ 1 అంటే ఏ స్థాయిలో పాదయాత్రకు ఆదరణ వచ్చిందంటే మేము ఈరోజు 2 సంవత్సరాల తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజే పాదయాత్ర మొదలుపెట్టి 7 నెలలకే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి వారి యొక్క పాదయాత్ర స్థాయిని, దాని యొక్క ప్రాముఖ్యతను ఆ రోజు ప్రభుత్వమే ఆ జీవో ద్వారా తెలియజేయడం జరిగింది. అది కాకుండా మరి వారి తండ్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ రోజు అక్రమంగా ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినప్పుడు కూడా అరెస్ట్ చేసి ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏపీ మోడల్ స్కూల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల పాఠశాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జి సుధాకర్ మాట్లాడుతూ చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేయడం అభినందనీయమని చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగలూరి శ్రీకాంత్ ను అభినందించారు. ఈ సందర్భంగా చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగలూరి శ్రీకాంత్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులందరూ పబ్లిక్ పరీక్షలో ఒక లక్ష్యంతో చదివి అత్యధిక మార్కులు సాధించాలని అన్నారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు IIITలో సీట్ రావడం జరుగుతుందని తెలియజేశారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకుని పాఠశాలలకు అలాగే ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో ఏపీ మోడల్ ప్రిన్సిపల్ జి సుధాకర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ టి మేరీ కుమారి, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ డి మాలకొండమ్మ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బియాస్ నారాయణ రెడ్డి, సంఘ సేవకులు, చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు మాగలూరి శ్రీకాంత్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం మండలంలో భూముల రీసర్వే మళ్లీ మొదలైంది. ప్రతి మండలంలో ఎంపిక చేసిన ఒక గ్రామంలో భూమి రీసర్వే చేస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా ఎర్రగొండపాలెం మండలంలో రామచంద్రపురం ఇలాఖాను ఎంపిక చేశారు. గత నెల 10వ తేదీ నుంచి అక్కడి ప్రభుత్వ భూములను రెవెన్యూ సిబ్బంది కొలతలు వేస్తున్నారు. రైతుల సమక్షంలో రైతుల ఆమోదంతో రెవెన్యూ అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే రామచంద్రపురంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్ మండల తెలుగు యువత అధ్యక్షుడు కొత్త భాస్కర్ పై రెవెన్యూ అధికారులు అకారణంగా దుర్భాషలాడడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామచంద్రపురంలో జరిగే రీసర్వేలో భాగంగా అధికారులు విధులు నిర్వహిస్తూ ఉండగా తమ విధులకు తెలుగుదేశం పార్టీ నాయకుడు భాస్కర్ ఆటంకం కలిగించి దూషించారని గంగపాలెం సచివాలయ సర్వేయర్ నండూరి రాజు తహసీల్దార్తో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకుడు భాస్కర్ రెవెన్యూ అధికారులపై ఎదురు కేసు పెట్టినట్లు తెలుస్తోంది. గత వైకాపా ప్రభుత్వంలో ఇదే సర్వేయర్ రాజు రామచంద్రపురంలో తన అన్న పేరుతో ఉన్న పొలం ఏకపక్షంగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వేరొకరి స్వాధీనంలో ఉన్నట్లు రీసర్వేలో రిపోర్ట్ చేసినట్లుగా తెలిపారు. తప్పుల తడకగా రాసిన అప్పటి రీసర్వే రిపోర్టును మార్చమని అడిగినట్లు, దానికి ససేమిరా అంటూ మళ్లీ తన పొలాన్ని అతని స్వాధీనంలో ఉన్నట్లు రాయడంతో ఆనాడు తమ ప్రభుత్వ అధికారంలో లేదు కనుక ఏమీ చేయలేకపోయానని, ఇప్పుడు తమ ప్రభుత్వంలో అధికారంలో ఉంది కనుక గత ప్రభుత్వంలో చేసిన తప్పును సరిదిద్దుకోమని సర్వేకు చెప్పినప్పటికీ మళ్లీ రీసర్వేలో తమ పొలాలను కొలిచే క్రమంలో సమాచారం ఇవ్వకుండానే హద్దులు మార్చి గతంలో రాసిన రిపోర్టు ప్రకారం అతని స్వాధీనంలో ఉందని రాయడంతో నిలదీశామని పేర్కొన్నారు. తనది ప్రైవేటు వ్యవసాయ భూమి అని, అలాంటి ప్రైవేటు వ్యవసాయ భూమిని సైతం ఈ విధంగా వేరొకరికి చేయడం ఏంటని నిలదీస్తే దుర్భాషలాడారంటూ తనపై కేసు పెట్టడం ఏంటని నిలదీశారు. దీంతో తాను కూడా ఎదురు కేసు పెట్టినట్లు నిజాలు నిగ్గుతేలాలని, ఎవరి తప్పిదమో బయటకు వస్తుందని భాస్కర్ తెలిపారు. అయితే భాస్కర్ పై కేసు నమోదుకు అదే పార్టీకి చెందిన అధినాయకుని ఒత్తిడి ఉందనే చర్చ జరుగుతోంది. మార్కాపురం పట్టణాన్ని పొగమంచు కమ్మేసింది. రోడ్లు కనిపించగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు వల్ల రోడ్లపై వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం మరియు పరిసర గ్రామాలు లంబసింగిని తలపిస్తూ దట్టమైన మంచు అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రకృతి ప్రేమికులు మాత్రం వెదర్ ని ఆస్వాదించారు. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వాతావరణంలో 2-3 రోజులుగా అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. ఉదయం రాత్రి చలి వణికిస్తుండగా మధ్యాహ్నం ఎండ దంచేస్తోంది. వేకువజామున పొగమంచు కమ్మేస్తోంది. ఉదయం 8 గంటలు దాటినా మంచు తెరలు వీడడం లేదు. రోడ్లపై ప్రయాణించే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ఎక్కడ ప్రమాదం జరుగుతుందనే భయంతో లైట్లు వేసుకుని వెళుతున్నారు. ఇక ఉదయం సమయంలో పాఠశాలలు, కళాశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం వెళ్లేవారు, రైతులు చలికి ఇబ్బందులు పడుతున్నారు.
అటు చలి ఇటు ఎండవేడితో ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో జరుగుతున్న మార్పులతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు ఆహ్లాదంగా ఉంటుంది, కానీ దాని వెనుకే ప్రమాదం సైతం దాగి ఉంది. మంచు కురిసే వేళలో ప్రయాణం చేయడం ప్రమాదాలకు దారితీస్తోంది. దట్టమైన పొగమంచు రహదారిని కమ్మేసి చీకట్లో అలుముకున్నా కొందరు ప్రయాణం మాత్రం ఆపరు. ప్రమాదకరమని తెలిసిన గమ్యస్థానానికి చేరడం కోసం స్పీడ్ లిమిట్ లేకుండా వాహనాలు నడుపుతుంటారు. ఈ క్రమంలోనే ముందున వాహనాలు ప్రమాదకర మలుపులు గుర్తించలేక ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. జాతీయ రహదారులపైనే అత్యధికంగా పొగమంచు వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పోలీసులు, రవాణా శాఖ కొన్ని డేంజర్ స్పాట్స్ గుర్తించి అక్కడ ప్రమాద సూచికలు పెట్టినా కొందరు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. రహదారులను కమ్మేసిన పొగమంచు వాహనదారుల ప్రాణాలు మింగిస్తోంది. అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. పోలీసు సూచనలు, డాక్టర్ సూచనలను విని పొగమంచు ప్రయాణాలను మానుకోవాలని, కుటుంబాలను బాధ మిగల్చకుండా వారితో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం పైగా శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీశైల క్షేత్రమంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజాము నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్ లో దర్శన కంపార్ట్మెంట్లలో బార్లు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. మరోపక్క భక్తులు రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాలు ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేశారు. భక్తులు రద్దీగా ఎక్కువగా ఉండడంతో సర్వదర్శనానికి మాత్రమే అనుమతిస్తున్న అధికారులు భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూ లైన్లో కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్లు, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. కీప్ వాచింగ్ ఉదయ్ న్యూస్.